హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ ఉపయోగపడే అద్భుతమైన యూస్ఫుల్ టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది. కాబట్టి ప్లీజ్ అండి, చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ రోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీటెన్స్ ఆఫ్ ది డే. ఎలాంటి పెళ్లి రోజులు, పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. కమలా పండు తొక్కల్ని తిన్న తర్వాత పడేస్తూ ఉంటాం కదండి, వాటిని పడేయకుండా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఇలా కమలా పండు తొక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఏదైనా ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇలా గిన్నెలో వేసుకున్న తర్వాత కొన్ని వాటర్ అయితే పోసి స్టవ్ ఆన్ చేసి కొంచెం బాగా మరిగించుకోవాలండి. ఇలా మరిగించుకునేటప్పుడే అల్లం కొంచెం ముక్కని అందులో వేసేసుకొని బాగా మరిగించుకోవాలి. అల్లం అలానే ఇలా కమలా పండు తొక్కల్ని బాగా మరిగించుకోవాలి. ఈ వాటర్ చాలా బాగా పనిచేస్తాయండి, మన హెల్త్కి కూడా చాలా మంచిది. దగ్గు జలుబు ఉన్న ఈ వర్షాకాలంలో తరచుగా దగ్గు జలుబులు వస్తూ ఉంటాయి కదండి, అవి కూడా రాకుండా ఉంటాయి. ఒకవేళ వచ్చినా కూడా చక్కగా తగ్గిపోతాయండి. ఈ విధంగా కమలా పండు తొక్కల్ని అలానే అల్లం ఇలా బాగా మరిగించుకొని ఏదైనా ఒక గ్లాస్లోకి స్ట్రైన్ చేసుకొని ఈ వాటర్ తాగామనుకోండి, సి విటమిన్ లోపం ఉన్నా కూడా తగ్గిపోతుంది. దగ్గు జలుబు ఉన్నా కూడా చక్కగా రిలీఫ్ అయిపోతుంది. సో యూజ్ అవుతుంది అనుకోండి, తప్పకుండా ట్రై చేయండి. ఇలా చక్కగా మనం ఈ వాటర్ని తాగామనుకోండి, ఈ వర్షాకాలంలో తరచుగా వచ్చినటువంటి దగ్గు జలుబులు చక్కగా తగ్గిపోతాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్ అయితే యూస్ఫుల్గా ఉందో, ఏ టిప్ అయితే నచ్చిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి, ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందాం. నెయిల్ పాలిష్ అయితే ఇలా నెయిల్స్కి మనం వేసుకుంటూ ఉంటాం కదండి. నెయిల్ పాలిష్ ఒక్కోసారి గడ్డ కట్టుకుంటూ ఉంటుంది కదండి. అలా గడ్డ కట్టుకున్నటువంటి నెయిల్ పాలిష్ని కూడా పడేయకుండా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఇలా నెయిల్ పాలిష్లో కొంచెం పర్ఫ్యూమ్ వేసేసి ఇలా ఒకసారి రఫ్ చేసి ఇలా మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకున్న తర్వాత నెయిల్స్కి అప్లై చేసామనుకోండి, చక్కగా అంటుతుందండి. ఇలా గడ్డ కట్టినటువంటి నెయిల్ పాలిష్ను కూడా మనం చక్కగా యూజ్ చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. చూసారా, ఈ విధంగా మీకు లైవ్లోనే చూపిస్తున్నాను. ఇలా గడ్డ కట్టుకొని ఉన్నటువంటి ఈ నెయిల్ పాలిష్ని ఇందులో కొంచెం పర్ఫ్యూమ్ అయితే నేను వేసానండి. చూడండి ఎంత చక్కగా నెయిల్స్కి అప్లై చేస్తున్నానో. ఈ విధంగా మనం గడ్డ కట్టినటువంటి నెయిల్ పాలిష్ని ఈ విధంగా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 3, అలోవెరాని అయితే మనం అందరిలో పెంచుకుంటూ ఉంటాం కదండి. అలోవెరా వల్ల చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయండి. ఫుల్ వీడియో కావాలంటే మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది, తప్పకుండా చూడండి. ఇలా అలోవెరాని ఈ విధంగా కట్ చేసుకొని పక్కన ఉన్నటువంటి సైడ్లో ముళ్ళగా ఉంటుంది కదండి, ఇలా కట్ చేసుకొని చాకుతో ఇలా అలోవెరాని కొంచెం స్టవ్ మీద హీట్ చేసుకోవాలండి. ఇలా హీట్ చేసుకుని ఈ అలోవెరాని మనకి అనుకోకుండా ఒక్కోసారి పుళ్ళు కానీ గాయం కానీ అవుతూ ఉంటుంది కదండి. అలా ఉన్నప్పుడు బాగా పెయిన్స్ వచ్చేస్తూ ఉంటాయి. అలా ఉన్నప్పుడు ఇలాగా అలోవెరాని కొంచెం హీట్ చేసుకొని అలా ఆ గాయం పైన వేసామనుకోండి, చక్కగా ఆ పుండు పైన కూడా ఇలా అలోవెరాని కాపుకుంటే చక్కగా పెయిన్ అనేది తగ్గిపోతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 3, ఆనియన్స్ పాడవకుండా ఉండాలి అంటే ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఆనియన్స్ను ఇలాగ ట్రైలో స్టోర్ చేసుకునే ముందుగా ఒక న్యూస్ పేపర్ వేసేసుకొని ఆనియన్స్ పెట్టుకుని అక్కడక్కడ పేపర్ని రోల్ చేసుకుని పెట్టుకున్నాం అనుకోండి, ఆనియన్స్ పాడవకుండా ఉంటాయి. టిప్ నెంబర్ 4, కరెంట్ స్విచ్ బోర్డుల పైన డస్ట్ కానీ మరకలు కానీ ఈజీగా రిమూవ్ చేసుకునే అద్భుతమైన టిప్ అయితే షేర్ చేస్తున్నానండి. ముందుగా కాటన్ కొంచెం తీసుకుని దానిపైన కొంచెం కోకోనట్ ఆయిల్ని వేసేసి ఈ విధంగా స్విచ్ బోర్డు పైన ఉన్నటువంటి ఇలా మరకలు కానీ డస్ట్ కానీ ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చండి. మనం దీనిపైన క్లీన్ చేయాలంటే చాలా ఇబ్బంది పడుతూ భయపడుతూ ఉంటాం కదండి. ముందుగా మెయిన్ అయితే ఆఫ్ చేసేసి ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఎటువంటి భయం లేకుండా చక్కగా క్లీన్ చేసేసుకోవచ్చు. ఎందుకంటే మనం మెయిన్ అలానే ఉంచేసి ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఒక్కొక్కసారి లూజ్ కలెక్షన్స్ ఎక్కువగా ఉండి కరెంట్ షాక్ కొట్టే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మెయిన్ అయితే ఆఫ్ చేసేసి ఇలా స్విచ్ బోర్డుని క్లీన్ చేసుకోవచ్చండి. దీనిపైన ఉన్నటువంటి మరకలు ఈజీగా ఇలాగా కోకోనట్ ఆయిల్ ద్వారా చక్కగా ఇలా మనం క్లీన్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడైతే చూసారా ఎంత డస్ట్ అయితే వచ్చిందో, ఇలాగ దీనిపైన ఉన్నటువంటి డస్ట్ని ఈజీగా ఇలా క్లీన్ చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్ అయితే యూస్ఫుల్గా ఉందో, ఏ టిప్ అయితే నచ్చిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అల్లంపై ఉన్నటువంటి
తొక్కను తీయాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదండి. ఎన్ని కేజీల అల్లమైనా చాలా ఈజీగా సింపుల్గా ఇలా తీసేసుకోవచ్చండి. ఇలా ఒక బాటిల్ క్యాప్ ఉంటే చాలు, చాలా ఈజీగా సింపుల్గా ఇలా తీసేసుకోవచ్చు. ఒక్కొక్క టైంలో మనకి చాకు లేకపోయినా కూడా ఈ విధంగా చక్కగా బాటిల్ క్యాప్తో ఇలా చక్కగా ఈజీగా తీసేసుకోవచ్చండి. చాలా ఈజీగా అయితే వచ్చేస్తుందండి. ఇలా చాలా కష్టపడకుండానే ఈ విధంగా చాలా ఈజీగా సింపుల్గా ఇలా తీసేసుకోవచ్చు. అల్లాన్ని ముందుగా శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా బాటిల్ క్యాప్తో చక్కగా ఈ విధంగా తీసేసుకున్నాం అనుకోండి, అల్లంపై ఉన్నటువంటి తొక్క ఈజీగా వచ్చేస్తుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మనం కిచెన్లో యూజ్ చేసుకునే చాకులు కానీ, సిజ్జర్లు కానీ, ఫేలర్లు కానీ, ఇలా సిజ్జర్లు కానీ ఉంటూ ఉంటాయి కదండి. ఇలాంటివి పాడైపోకుండా ఎక్కువ రోజులు మన్నికొట్టాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. ముందుగా ఏదైనా ఒక గ్లాస్ తీసుకొని దాని నిండుగా రైస్ అయితే పోసుకోవాలండి. ఇలా రైస్లో మనం యూజ్ చేసుకున్న తర్వాత ఇలా సిజ్జర్లు కానీ, చాకులు కానీ, ఫేలర్లు కానీ ఈ విధంగా రైస్లో పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి పాడవకుండా, తుప్పు పట్టకుండా, శీలం పట్టకుండా ఎక్కువ రోజులు మన్నికైతే ఉంటాయండి. ఇలా మనం అవసరానికి యూజ్ చేసుకున్న తర్వాత ఇలా ఇందులో పెట్టేసుకున్నాం అనుకోండి, చక్కగా మనకి చాకులు కానీ, ఫేలర్లు కానీ, సిజ్జర్లు కానీ పాడవకుండా ఎక్కువ రోజులు మన్నికైతే ఉంటాయండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా షార్ప్నెస్ తగ్గిపోకుండా కూడా ఉంటాయండి. ఇలా తుప్పు కానీ రాకుండా ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 8, షుగర్ను కంట్రోల్ చేసే అద్భుతమైన టిప్ అయితే షేర్ చేస్తున్నానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే తప్పకుండా చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీకు ఏ టిప్ యూజ్ అవుతుందో, ఏ టిప్ నచ్చిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. బెండకాయలు అయితే ముందుగా 3 తీసుకొని ఈ విధంగా వాటర్లో క్లీన్ చేసుకున్న తర్వాత నేను ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా బెండకాయలని ఇలా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ అయితే త్రాగే నీరు తీసుకోవాలండి. ఇలా గ్లాస్ వాటర్లో ఈ బెండకాయ ముక్కల్ని ఒక నైట్ అంతా ఇలా ఆ వాటర్లో నానబెట్టుకొని ఉదయం ఆ బెండకాయ ముక్కల్ని తీసేసి ఆ వాటర్ తీసుకొని తాగామనుకోండి, షుగర్ చక్కగా కంట్రోల్ అయిపోతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఓవర్ నైట్ అంతా కూడా ఇలా వాటర్లో నానబెట్టుకున్న తర్వాత ఆ బెండకాయ ముక్కల్ని తీసేసి ఈ వాటర్ని తీసుకొని తాగామనుకోండి, మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదండి. షుగర్ కూడా చాలా వరకు కూడా కంట్రోల్ అయిపోతుంది. ఎక్కువగా మెడిసిన్స్తో పని లేకుండా ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి, 100% రిజల్ట్ అనేది ఉంటుంది. ఇలాగ నైట్ అంతా కూడా గ్లాసులో వాటర్లో బెండకాయ ముక్కల్ని ఇలా నానబెట్టుకొని ఉదయం ఆ ముక్కల్ని తీసేసి ఆ వాటర్ తీసుకొని తాగామనుకోండి, ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇలా షుగర్ మనకి చక్కగా కంట్రోల్ చేసే అద్భుతమైన టిప్ అండి ఇది. తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే టిప్ నెంబర్ 9, ఇలా ఏదైనా ఒక బౌల్ తీసుకుని దానిలో వాటర్ పోసుకొని కర్పూరం బిళ్ళల్ని ఇలా వాటర్లో వేసేసుకొని దోమలు వచ్చే ప్లేస్లో పెట్టుకుంటే దోమలు రాకుండా ఉంటాయి. టిప్ నెంబర్ 10, వాచ్ అయితే మనం ఇలా బయటకు వెళ్ళేటప్పుడు పెట్టుకుంటూ ఉంటాం కదండి. హడావుల్లో పెట్టుకోవడానికి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం, కింద పడిపోతూ ఉంటుంది. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే ఇలా వాచ్ పెట్టుకునేటప్పుడు ఒక క్లిప్ని ఈ విధంగా పెట్టేసుకుని సపోర్ట్గా ఇలా పెట్టుకున్నాం అనుకోండి, కింద పడిపోకుండా ఉంటుంది, మనకు సపోర్ట్గా కూడా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్ అయితే యూస్ఫుల్గా ఉందో, ఏ టిప్ అయితే నచ్చిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. టిప్ నెంబర్ 11, ఇలాంటివి నెట్ బ్యాగ్స్ అయితే ఉంటూ ఉంటాయి కదండి. మనం ఏదైనా వస్తువు కొన్నప్పుడు వస్తూ ఉంటాయి, వీటిని చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ప్రీవియస్ వీడియోస్లో ఉన్నాయండి మీకు యూస్ఫుల్ అయ్యే అద్భుతమైన టిప్స్ అయితే. ఇలాగ నెట్ బ్యాగ్స్తో చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ప్రీవియస్ వీడియోస్లో ఉంటాయి, తప్పకుండా చూడండి. ఇలా నెట్ బ్యాగ్ని ఈ విధంగా సోప్ని పెట్టేసుకుని మనం బాడీ స్క్రబ్బర్ లాగా యూజ్ చేసుకోవచ్చు. టిప్ నెంబర్ 12, పెరుగు సరిగా తోడుకోకపోతే ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా పాలు తోడు పెట్టుకునేటప్పుడు పచ్చిమిర్చి తొడిమిని 2 ఇలా వేసేసాం అనుకోండి, 1 అవర్లోనే చక్కగా తోడుకుంటుంది. టిప్ నెంబర్ 13, చాకులు ఒక్కొక్కసారి షార్ప్నెస్ లేనప్పుడు ఇలా తగ్గిపోయినప్పుడు మనకి కూరగాయలు కట్ చేసినప్పుడు సరిగా కట్ అవ్వు కదండి, చాలా వీసుకొచ్చేస్తూ ఉంటుంది. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలాగ పింగాణి కప్స్ అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి, ఒక కప్పునైతే తీసుకొని ఇలా బ్యాక్ సైడ్ తిప్పేసి చాకుని ఈ విధంగా రబ్ చేసి ఒక 5 మినిట్స్ మాత్రం ఇలా అనుకున్న తర్వాత ఇలా మనం కట్ చేసుకుంటే చక్కగా కటింగ్ అయిపోతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. బియ్యం పురుగు పట్టకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉండాలి అంటే ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఏదైనా ఒక పేపర్ తీసుకొని దానిలో మిరియాలు ఒక 4-5 తీసుకొని దానిలో కొంచెం పసుపు అయితే వేసుకోవాలండి, కొంచెం బేకింగ్ పౌడర్, 2 లవంగాలు వేసేసుకొని ఇలాగ మొత్తం కూడా పొట్లం కట్టుకోవాలండి. ఇలా పొట్లం కట్టుకున్న తర్వాత అక్కడక్కడ ఈ పొట్లానికి హోల్స్ పెట్టేసి బియ్యంలో పెట్టుకున్నాం అనుకోండి, బియ్యం పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి. ఇలా ట్రై చేయండి. లేదంటే పచ్చి వేప
వేపాకు ఉంటుంది కదండి, పచ్చి వేపాకు కరివేపాకు రెండు కలిపేసి బియ్యంలో పెట్టినా కూడా ఎక్కువ రోజులు మనకి మన్నికుంటాయి, అలానే పురుగు రాకుండా పాడైపోకుండా ఉంటాయండి. వీటి ఘాటుకి స్మెల్కి పురుగులు రాకుండా ఉంటాయండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలాగ పొట్లానికి అక్కడక్కడ హోల్స్ పెట్టేసి ఇలా బియ్యంలో పెట్టేసుకుని పైన బియ్యం ఇలా పోసేసామనుకోండి, చక్కగా వీటి ఘాటుకి స్మెల్కి పురుగు రాకుండా ఎక్కువ రోజులు మనకి నిల్వ ఉంటాయండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా ఎక్కువగా రైస్లో పురుగు వస్తుంది అనుకున్న వాళ్ళకి ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మనం సరుకులు తెచ్చుకున్నప్పుడు కొంత యూజ్ చేసుకుని కొంత ఇలా ప్యాకెట్లోనే ఉంచేస్తూ ఉంటాం కదండి. అంటే డబ్బాలు సరిపోను, స్టోర్ చేసుకున్న తర్వాత ఇలా మిగిలిపోతూ ఉంటుంది. అదే పాడైపోకుండా ఉండాలి అంటే ఇలాగ ఫోల్డింగ్ చేసేసి ఆ ప్యాకెట్ని ఇలా పెన్ క్యాప్ పెట్టేసుకున్నాం అనుకోండి, చక్కగా మనకి యూస్ఫుల్గా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని షేర్ చేస్తున్నానండి. కందిపప్పు పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఇలా ఎండు కొబ్బరిని కందిపప్పులో పెట్టేసాం అనుకోండి, చక్కగా కందిపప్పు పాడవకుండా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 16 అందరికీ ఉపయోగపడే అద్భుతమైన యూస్ఫుల్ టిప్ అయితే షేర్ చేస్తున్నానండి. ఈ వర్షాకాలంలో కానీ అలానే చలికాలంలో కానీ మనకి ఎక్కువగా దోమల వేడిది ఎక్కువగా ఉంటుంది కదండి. దోమలు మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా లోపలికి వచ్చేస్తూ ఉంటాయి. అలా దోమలు ఈజీగా పోయే అద్భుతమైన యూస్ఫుల్ టిప్ అయితే షేర్ చేస్తున్నానండి. ఇలా మనం మెస్ డోర్లు ఉన్నా కూడా ఒక్కొక్కసారి దోమలు లోపలికి వచ్చేస్తూ ఉంటాయి కదండి. ఇలా దోమలు పోవాలంటే ఇలా ట్రై చేయండి. కొబ్బరి చిప్పని ఒక చిప్పని తీసుకొని ఈ విధంగా ఎల్లుల్లిపాయ పొట్టు ఉంటుంది కదండి, అలా తొక్క తీసేసుకుని తర్వాత ఆ తొక్కను పడేస్తూ ఉంటాను. ఆ తొక్కను యూజ్ చేసుకోవచ్చండి. ఇలా కొబ్బరి చెప్పులో ఆ ఎల్లిపాయ తొక్కను వేసేసుకొని దీనిలో కర్పూరం బెల్లని 2 చిదిమేసుకుని ఆ పౌడర్ అందులో వేసుకోవాలండి. కొంచెం కాఫీ పౌడర్ వేసుకొని ఇలాగా ఈవినింగ్ టైంలో దోమలు వచ్చే ప్లేస్లో ఇలాగా వెలిగించేసామనుకోండి, వీటి ఘాటుకి స్మెల్కి దోమలు రాకుండా ఉంటాయండి. అలానే చక్కగా మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుందండి. దీనిలో కాఫీ పౌడర్ కూడా వేసాం కాబట్టి చాలా బాగా మంచి స్మెల్ వస్తుంది, దోమలు కూడా పోతాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 17 పంచదార తేమ లేకుండా ఉండాలి అంటే ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా కొబ్బరి చిప్పని చిన్నది ఇలాగా పంచదారలో పెట్టేసుకున్నాం అనుకోండి, మెజర్మెంట్గా చక్కగా ఉపయోగించుకోవచ్చు. చెమ్మ లేకుండా తేమ లేకుండా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్ అయితే యూస్ఫుల్గా ఉంది, ఏ టిప్ అయితే నచ్చిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని దానిలో వాము ఒక స్పూన్ వేసుకోవాలండి, జీలకర్ర ఒక స్పూన్ వేసేసుకొని ఇలా కొన్ని వాటర్ అయితే పోసి బాగా మరిగించుకోవాలండి. ముందుగా ఈ రెండింటిని కూడా బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న జీలకర్ర అలాగే వాము బాగా మరిగించుకోవాలండి. ఇలా మరిగించుకున్న ఈ వాటర్ని ఏదైనా ఒక గ్లాస్లోకి స్ట్రెయిన్ చేసుకొని ఉదయం పరగడుపున ఈ వాటర్ తీసుకుని తాగామనుకోండి, గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. మేము అయితే ఇదే ఫాలో అవుతూ ఉంటాము, చాలా బాగా వర్క్ అవుతుంది. ఎక్కువగా మెడిసిన్స్తో పని లేకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి, చూడండి మీకు 100% రిజల్ట్ అనేది ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని అయితే తెలుసుకుందాం. ఇలా మనం ఫ్రిడ్జ్లో ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా పెడుతూ ఉంటాం కదండి. మనం ఎంత క్లీన్ చేస్తున్న ఫ్రిడ్జ్ ఒక్కోసారి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. అలా బ్యాడ్ స్మెల్ లేకుండా ఉండాలి అంటే ఇలా ట్రై చేయండి. పేపర్ని ముందుగా ఇలా 2 తీసుకొని పేపర్ని రోల్ చేసేసుకొని దీనిపైన కొన్ని వాటర్ అయితే ఇలాగ చల్లుకోవాలండి. ఇలా కొంచెం పేపర్ని ట్యామ్ చేసుకోవాలి. ఇలాగా 2 పేపర్లు అయితే తీసుకొని ఈ విధంగా రోల్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి బ్యాడ్ స్మెల్ అంతా కూడా ఈ పేపర్ పీల్చుకుంటుందండి. మనకి ఫ్రిడ్జ్ కూడా బ్యాడ్ స్మెల్ రానియకుండా ఈ పేపరు ఆ బ్యాడ్ స్మెల్ అంతా కూడా పీల్ చేసుకుంటుంది. మీరు నెక్స్ట్ డే చూడండి ఆ స్మెల్ అనేది ఎలా వస్తుందో. ఆ స్మెల్ అంతా కూడా పేపర్కి పట్టుకుంటుంది కాబట్టి మనకి బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి.